ఈ రోజు టాపిక్ ఏంటి అంటే నిన్న నేను గోల్డ్ షాప్కి వెళ్ళానని చెప్పి వీడియో చేస్తాను కదండి. అప్పుడు అక్కడ పల్లెటూరు వాళ్ళు అయితే సంచులతో డబ్బులు తీసుకొచ్చారు. ఇంకా కొంచెం మంది ఉంటే క్రెడిట్ కార్డులని అవని. కానీ టోటల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మగవాళ్ళని ఆడవాళ్ళకి ఏంటి అంటే బంగారం పెరిగినప్పుడు బాధ కంటే కూడా పిల్లలకి ఏం అమర్చలేకపోతున్నామే, ఏం కొనలేకపోతున్నామే, నా తోడు కోడలు ఎంత పెట్టింది కూతురికి, కోడలికి ఎంత పెట్టింది, మనం ఏం చేసుకోలేకపోతున్నామే అని చెప్పి చాలా ఫీల్ అవుతుంటారు. దాని మీద దృష్టి పెడతారు తప్ప మనం పెరిగిన దానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలనే దృష్టి ఆడవాళ్ళకి ఉండదు. ఏమనుకోవద్దు దయచేసి, నేను కూడా అదే. కాబట్టి టోటల్గా వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంది అంటే మనవరాలకి పెట్టాలి, కూతురికి పెట్టాలి, కోడలికి పెట్టాలి, ఇంకా తను కొనుక్కోవాలి. ఇవన్నీ మనం ఎలా వస్తాయి ఏంటి, ఈ పెరిగిన బంగారం రేట్లకి మనం ఎంత పెట్టగలుగుతామో, వాళ్ళు అంత పెట్టారే మనం పెట్టలేకపోయామనే బాధ కంటే వాళ్ళ బ్రెయిన్లో ఉన్నది ఇంకో ఆలోచన ఉండదు. కానీ ఇక్కడ చూసిన మగవాళ్ళందరినీ చూస్తే జాలి అని నేను చెప్పను, కానీ ఎందుకంటే జాలి అనేది చాలా పెద్ద పదం వాడటం. నా ఉద్దేశంలో ఏ మనిషి మీద ఎవరు జాలి పడకూడదు. బాధ కలిగింది నాకు. ఎందుకంటే కూతురికి, కోడలికి, మనవరాలకి, భార్యకి ఇంతమంది కొనాల్సింది ఈ మగవాయన ఒక్కడే. ఇంతమందిని హ్యాండిల్ చేసుకురావాలంటే ఆయన పరిస్థితి ఆలోచించండి మీరు. అక్కడ ఆయన కూర్చుని ఇంతకు ముందు అయితే 2 జోబుల్లో చేతులు పెట్టుకుని బంగారం 5,000, 6,000, 7,000 ఉన్నప్పుడు కొనుక్కోండమ్మా, మీకు ఎంత కావాలో కొనుక్కోండి, ఏది కావాలో కొనుక్కోండి అని చెప్పిన మగవాళ్ళు మంచి కద్దర్ షర్ట్లు వేసుకుని ఇప్పుడు తలకాయ పట్టుకుని ఏది వస్తుందో ఏది కొనాలో తెలియదు. 26 గ్రాములు 3 లక్షలు, 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అని చెప్తున్నారు. దానికి వచ్చే బంగారం ఇంత. వీళ్ళకి ఎట్లా కొనాలి? ఇంతమందికి, నలుగురికి, ఇంకా 2 కూతుర్లు ఉంటే 2 కూతుర్లకి, 2 మనవరాలకి, కోడలికి, కొడుకులకి, మనవడిళ్ళకి ఎంతమందికి చేయించాలంటే అసలు ఎప్పటికీ నా సంపాదన ఏమవుతుంది? కొన్ని రోజుల్లో ఇంకొంచెం ఏదైనా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ బంగారం పెరిగిన దాన్ని బట్టి రాబరీలు ఎక్కువ అవుతాయి, మనుషుల్లో స్వార్థాలు ఎక్కువ అవుతాయి, ఇంకా ఏవేవో పెరిగిపోతాయేమో అనిపిస్తుందండి. అక్కడ వాతావరణం చూస్తుంటే పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఒక కరోనా మాఫియా లాగా ఉంది. బెడ్లు దొరకవు, ఆక్సిజన్ సిలిండర్ లేదు, కాన్సన్ట్రేటర్ లేవు, ఇంజక్షన్ అంత రేటు ఇంత రేటు అని ఎలా చెప్పారో, వెండి దొరకదు, బంగారం దొరకదు, ఇంకా పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతే పెరిగిపోనండి, గోల వదిలిపోతుంది. ఎప్పుడైనా మట్లో నుంచి వచ్చింది మట్లోనే కలిసిపోతుంది. ఏ వరదలు వచ్చి ఇవన్నీ కొట్టుకుపోతే దరిద్రం వదిలిపోతుంది అసలు. అంటే నీకేవమ్మా ఉండి ఎన్నెన్న కబుర్లు చెప్తామని మీ అందరికి అనిపించవచ్చు. ఉండి చెప్పటం కాదు. ఇప్పుడు నా దగ్గర ఏమైనా 10 ఉన్నాయి అనుకోండి, ఇంకోళ్ళ దగ్గర 50 ఉంటాయి. అవి కూడా నాకు కావాలనిపిస్తుంది కదా, నేను కూడా స్వార్థపరులని కదా. కానీ టెన్షన్ తీసుకోలేకపోతున్నారు మగవాళ్ళు. అక్కడ మీరు పిచ్చ కామెంట్లు పెట్టకండి, మీకు చెప్పామని టెన్షన్ తీసుకోలేకపోతున్నాము అంటే తీసుకోగలిగిన అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు. 4 ఆడవాళ్ళకి కొనాలి అంటే ఎన్ని కొనాలి? మనవరాలు పుడుతుంది, ఆ అమ్మాయికి ఎన్ని కొనాలి? గాజులు చేయించాలి, పాపిడి బిళ్ళ చేయించాలి, చెవులు కుట్టించాలి, గొలుసు చేయించాలి, నెక్లెస్ చేయించాలి, వడ్డానం చేయించాలి. ఇదన్నీ అయితే ఒక కూతురు పిల్ల అవుతుంది. 2వ కూతురు మళ్ళీ దానికి పెళ్లి కొనాలి, దానికి ఆ పాపకి పుడితే ఆ పాప కొనాలి. అది మళ్ళీ 2 కూతుర్లకే పెట్టారు, కోడలు కూతురికి ఏం పెడతారంటే మళ్ళీ ఇది టోటల్గా నలిగిపోతుంది మగవాళ్ళు పాపం. అందుకే భార్యలు ఒకటి చేయండి, తోడుకోడలు ఏదో కొనేసుకుంది, ఆడపడుచు ఏదో కొనుక్కుంది, వాళ్ళు గొప్పగా పెట్టుకున్నారు, నా మొగుడే అసమర్థుడు, మేమే పెట్టలేని స్థితిలో ఉన్నామని చెప్పుకోమాకండి. ధీమాగా ఉండండి. నల్ల పూసలు గొలుసున్నా కూడా మీరు ధీమాన్ని తగ్గకుండా ఉంటే మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి అన్ని. భయపడుతూ పరిగెడుతూ ఉంటే డబ్బు వెనక కానీ బంగారం వెనక కానీ అది మనకు అందకుండా పరిగెడుతూ ఉంటుంది. ఎవరు కొనకుండా మెదలకుండా కూర్చోండి. అసలు ఎందుకు పెరుగుతుందో చూద్దాం మనం కూడా. కొనుక్కునేవాడు ఉన్నంత కాలం, దాని వెనకాల పరిగెత్తినంత కాలం అది పరిగెత్తుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. నాకు ఇది చాలు అని కూర్చుంటే మీ ఇంట్లోనే ఉంటాయి అన్ని. అది లేడీస్ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది లేడీసేనండి. లేదంటే మొగుడి దగ్గరికి వచ్చి ఇది ఇలా కొనలేకపోతున్నాం, అలా కొనలేకపోతున్నాం, మీ అన్న పెళ్ళం అలా కొంది, మీ చెల్లెలు ఇలా కొనుక్కుంది, నేనే కదా ఇలా మిగిలిపోయాం, మన పిల్లలే కదా మిగిలిపోయారు, లేకపోతే బలన యూట్యూబర్ అది వేసుకుంది, బలన యూట్యూబర్ ఇది వేసుకుంది, లేకపోతే సిల్వర్ జ్యువెలరీకి ఏంటండి ఇదంతా? మనశ్శాంతి లేని జీవితాలు గడుపుతున్నారు అందరు ఇళ్లలో. మీ స్తోమతకు తగ్గట్టే ఉండండి. నేను ఇంకోటి చెప్పమంటారా? మేమెవరం స్కీములు కట్టాం.
ఎప్పుడు బంగారు డబ్బులు ఉంటాయో దానికి ఎంత కాయిన్స్ వస్తుందో గ్రాము రాని 2 గ్రాములు రాని 3 గ్రాములు రాని తీసుకురావడం బాక్స్లో వేసుకోవడం. మనకి కొనుక్కోవాలి అనిపించినప్పుడు ఎవరి ఫంక్షన్ కన్నా పెళ్లి కన్నా లేకపోతే మన మ్యారేజ్ డేలో పుట్టినరోజులో పిల్లలు పుట్టినరోజులో వచ్చినప్పుడు ఆ 4 గ్రాములో 10 గ్రాములో తీసుకెళ్లి బంగారు షాపులు ఇచ్చేయటం, దానికి కావాల్సింది ఇంకేమైనా 2 గ్రాములు వేయటం, తెచ్చుకోవడం, మెదకుండా కూర్చోవడం అయిపోయింది. స్కీములు కట్టేసిన తర్వాత నా ఫ్రెండ్ నిన్న 50,000 స్కీమ్ కడతారు. కట్టిన తర్వాత వాడు నిన్న 100 సార్లు ఫోన్ చేశాడు, రండి మేడం రండి, ఇవాళ బిస్కెట్ల మీద ఆఫర్, ఇవాళతో లాస్ట్ ఆఫర్, ఇవాళ ఏమవుతుంది తర్వాత రేపొద్దున బిస్కెట్ ఉండదా, నువ్వు అంత ఆఫర్ కోసం నువ్వు నష్టపోయి మాకు ఇస్తావా, అంత ఇదా నీకు బంగారు షాప్ వాడికి మన మీద అంత ప్రేమ వాడికి? ఇవాళ ఆఫర్ ఉన్నది రేపు ఎందుకు ఆఫర్ లేకుండా పోతుంది? జనాలు అదేం గ్రహించరు, పిచ్చి పట్టినట్టున్నారు నిన్న షాప్లో అయితే. వాడు ఆఫర్ 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 అంటే ఏదో ఆఫర్ మనకు కలిసి వచ్చేస్తుంది. దేనికి పెడతాడు అసలు ఆఫరు? వాడు నష్టపోయి ఆఫర్ పెడతాడు బంగారు షాప్ వాడు మనకి? అదే పరిస్థితి. కొంచెం కొంచెం బంగారాలు అడ్జస్ట్మెంట్, సిల్వర్ అడ్జస్ట్మెంట్ అయినప్పుడు పెళ్లి వాళ్ళకి కూడా చెప్పుకోండి చక్కగా, బాబు మీరు మాకేం కట్నం ఇవ్వద్దు, మేము మీకేం కట్నం ఇవ్వము, మీరు మీ పిల్లకేం పెట్టుకుంటారు పెట్టుకోండి, మేము మా పిల్లాడికి ఏం పెట్టుకున్నాం పెట్టుకోండి అని అలా మాట్లాడుకోండి. ఇంత అంత ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడుకుని వచ్చి తీరా ఈ రేట్లు పెరిగిపోయిన దాని మీద చేయించాలి అంటే అంత చేయించలేక మళ్ళీ పిల్లని మళ్ళీ పెడతామని చెప్పి 1 సంవత్సరం ఆగి పెడతాం, 2 ఏళ్ళు ఆగి పెడతామంటే పిల్లని సాధించి వాళ్ళు ఇబ్బందులు పెట్టి ఇవన్నీ వస్తున్నాయి. పెళ్లి కాకముందే ఖచ్చితంగా చెప్పండి, మేము చేయించలేము, మాకు స్తోమత లేదు, బంగారం ఉన్నప్పుడు ఇన్ని గ్రాములు పెడదాం అనుకున్నాం పెట్టాం, ఇష్టమైతే చేసుకోలేదు వెళ్ళిపో అని చెప్పండి, ఒకటే మాట. అర్థమవుతుందా? అంతేగాని సంవత్సరం తర్వాత ఇస్తాము 2 సంవత్సరాల తర్వాత ఇస్తామంటే మీ నాన్న నల్లపూసలు పెట్టలేని గతి లేనివాడు, లేకపోతే గాజులు చేయించలేని గతి లేనిది మీ అమ్మ అని పిచ్చవాగుడు వాగుతూ ఉంటారు ఇళ్లలో. ఇవన్నీ పిల్లలకి పెట్టమాకండి బర్డెన్స్. మా దగ్గర ఏది లేదయ్యా, మాకున్నది ఇదే, మేము ఇది కావాలంటే పెడతాం, లేకపోతే లేదండి. పెట్టను అని చెప్పి పెట్టినా జనాలు ఒప్పుకుంటారు, కానీ పెడతామని చెప్పింది పెట్టకపోతే పెళ్లిళ్ళలో కానీ ఎక్కడన్నా ఫంక్షన్లో కానీ పీడిచ్చేస్తూ ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా. మనం పెట్టినా కూడా వాడికి ఆ మాటే మిగిలిపోతుంటుంది మనకి పెట్టలేదని. ఆలోచించుకోండి. మగవాళ్ళు పడే ఇబ్బందులు అయితే అన్నీ లేవు బంగారు షాపుల్లో. దయచేసి ఉన్నప్పుడే చక్కగా కొనేసుకోండి, గ్రాము 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 కొనుక్కుని ఇళ్లలో ఆడవాళ్ళు పెట్టుకోండి, అవే బోల్డ్ అవుతాయి. అంతేగాని స్కీముల జోలికి వెళ్ళి స్కీములు కొనుక్కుని దాని తర్వాత వాటిని ఏం చేయాలో తెలియక దాని మీద మళ్ళీ వేయాలంటే మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ బంగారాలు కొని చాలా తతంగం అయిపోతుంది, అంత బర్డెన్గా మారిపోతుంది. బంగారాలు కొనాలంటే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. మా ఆడపడుచు అయితే చాలా తెలివైంది. మా ఇంట్లో మేము అందరం పిల్లలు పుట్టారు అంటే 10 ఏళ్ల క్రితమే 15 ఏళ్ల క్రితమే ఏం పెట్టాలో మగపిల్లలు వాళ్ళకి కంచాలు కానీ గిన్నెలు కానీ గ్లాసులు కానీ అన్నీ కొని పెట్టేస్తాం, అటు పెట్టేస్తాం. అంటే డబ్బు ఉండి కొంటాం కాదు, దాన్ని కూడా మనం పొదుపు చేసుకుని అంత ఎంతో మనకి పిల్లలకి పెట్టాలి కాబట్టి ఎప్పుడో కొనొచ్చులే ఎప్పుడో పెట్టచ్చులే అని కాకుండా ఆడపిల్లలు ఉన్నప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే వాళ్ళ కింద ఎంతని అమౌంట్, ఒక ఇంటి డబ్బులు, లేకపోతే మనకు వచ్చే జీతంలోనే ఇంత సేవింగ్ అను, ఒక 2,000 రూపాయలు, 1,500, 3,000 ఎంతో అంత, ఒక 5,000 రూపాయలు అయినప్పుడు 1 గ్రామ్ బంగారం వస్తుంది. ఇంత కలిపితే ఎంత అవుతుంది అని చెప్పి అనుకోమాకండి. అప్పులు చేసి ఏది కొనుక్కోమాకండి అనవసరంగా. ఉన్న దాంట్లో సరిపెట్టుకోండి, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయితేనే మనకే తృప్తి. అప్పు ఉన్న దగ్గర నుంచి అది మనకి బర్డెన్గా మారుతూనే ఉంటుంది. ఈ నగలు వేసుకున్నా కూడా మన మొహాన అప్పే కనపడుతూ ఉంటుంది. అది పరిస్థితి. ఓకేనా? ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోమాకండి.